నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సభలో సీఎం జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. అధికారంలోకి రాలేమని తేలిపోవడంతోనే చంద్రబాబు అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్పై హత్యాయత్నం చేశారు. జగన్ను చంపేస్తే ఎవరు దిక్కంటూ మరోసారి మాట్లాడుతున్నారు. కేడర్ను రెచ్చగొడుతున్న చంద్రబాబుపై ఈసీ పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. చంద్రబాబు నాయుడు గారు కొవ్వూరు నియోజకవర్గంలో మాట్లాడిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు ఆయనకు వయసు ఎక్కువైపోయి ఫ్రస్ట్రేషన్ మరీ ఎక్కువైపోయి ఈ ఎలక్షన్ తర్వాత అసలు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది ఉండదని చెప్పి తెలిసిపోయిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయన కూడా అర్థం కాని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కానీ ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు మీకు సూటిగా చెప్తున్నాము, మీరు ఈ భాష ఏదైతే భాష మీరు మాట్లాడుతున్నారో దాన్ని మీరు మార్చుకుంటే మంచిది. అదే రీతిలో మేము మాట్లాడితే మీకు బాగుండదు అని చెప్పి మేము మీకు సూటిగా చెప్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా మీరు కానీ మీ అబ్బాయి కానీ రాళ్లతో దాడి చేయండి, కొట్లాడండి, కొట్టండి, హత్యలు చేయండి అని ఏదైతే చెప్పారో దానివల్లనే మీ మనుషులు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేశారు. మంగళగిరిలో వెంకటరెడ్డి అనే మనిషిని చంపేశారు. హత్య రాజకీయాలకి మీరు తెరలేపారు. ఈ ఎలక్షన్స్ లో మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, పోలీసు యంత్రాంగాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా రాబోయే ఈ 10 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారని చెప్పి ప్రతి సర్వే చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి మీటింగ్ సక్సెస్ఫుల్ గా ఎట్లయితే పోతుందో దానివల్ల తెలిసిపోతుంది. కాబట్టి ఈ మనిషి చాలా క్రూరంగా ఈసారి ఎలక్షన్స్ జరపాలనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన పైన దాడులు రాళ్లతో దాడి చేయమని చేశారు. ఈ రోజు ఆయనకు నీకు లేకుండా చేస్తాను భౌతికంగా అని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నాడు. కాబట్టి ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. మా నాయకుని పైన దెబ్బ పడినా, మా నాయకుల్ని చంపేస్తున్నా చాలా ఓపికతో మేము ఎలక్షన్ చేస్తున్నాం. మేము ప్రజల మనసు గెలిచి ఎలక్షన్ చేయాలని చెప్పి అనుకుంటుంటే వీళ్ళు మా ఓపికని చేతకానితనం అనుకుంటే మాత్రం దానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేము తిప్పి కొట్టడం స్టార్ట్ చేస్తే మాత్రం మీరు ఇబ్బందుల్లో పడిపోతారని చెప్పి వాళ్ళకు హెచ్చరిస్తూ ఈ భాషని వాళ్ళు మార్చుకోవాలని చెప్పి తెలుపుకుంటూ, అలాగే ఈసీకి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, సుమోటో కేసు తీసుకొని ఈ పెద్ద మనిషిని లోపల పెట్టండి, లేదంటే లోపల బొక్కలు వేయండి అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.